గూగుల్ మరియు హెచ్సిఎల్ భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. అంటే ఇప్పుడు పెద్ద సినిమాలో ఒకే వ్యక్తి అంటాడు కదా డైలాగు, స్పోర్ట్ మారుతుంది కానీ నేమ్ మారట్లేదు అని చెప్పి. ఏ ఆటకి వెళ్ళినా పెద్ద ఫేవరెట్ సార్ అంటూ ఉన్నారు. అవును. మీరు ఎప్పుడన్నా హీరో అంటే మనకి కామన్ పీపుల్ కి కనెక్ట్ అవ్వాలి. మీరు ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్ లో మీరు యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, కాలేజ్ ఏజ్ లో, టీనేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా అలాంటి ఆటగాడిని చూసారంటే అన్ని ఆటల్లో విజృంభించే ఆటగాడి మీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరైనా? అంటే మా కాలేజ్ డేస్ లో ఒక ఉండేవాడు సార్, అతను క్రికెట్ ఆడేవాడు, హ్యాండ్బాల్ ఆడేవాడు, అట్లా ఉండేవాడు. పేరు కూడా మర్చిపోయాను. మీరేం ఆడేవారు సార్ అప్పుడు? నేను క్రికెట్ లెఫ్ట్ హ్యాండ్ బేస్ బాల్. ఓకే. సో క్రికెట్ సీక్వెన్స్ లో పెట్టుంటే బాగుండేదని ఫీల్ అయ్యారా? ఏమనిపించింది అంటే ఈ షాట్ ఒకటి ఉంది మనం చూసినప్పుడు, ఫస్ట్ చూసినప్పుడు బ్యాట్ పట్టుకుని వచ్చే విధానం ఒకటి ఉంది, బ్యాట్ తీసుకోవడం చాలా స్టైలిష్ గా తీసుకున్నారు. ఈవెన్ ఇప్పుడైతే మొత్తం ఇలా ఉల్టా తిరిగి కొడుతున్నారు, కొత్త షాట్ ఏదో కనిపెట్టారేమో. మీకు ఏమనిపించింది ఆ షార్ట్స్ చూసిన తర్వాత? క్రికెట్ అభిమానించే వ్యక్తిగా సినిమా క్రికెట్ వేరు, ఒరిజినల్ క్రికెట్ వేరు. ఆడియన్స్ సెట్లోంచి లేసి క్రాప్స్ కొట్టాలంటే ఇంకా అలాంటి జిమ్కి అవి ఉంటాయి కానీ చెయ్యాలి కదా. ఓకే. అండ్ ఎలాగో జాన్వీ కపూర్ గారి గురించి కూడా ఒకటి వైరల్ అవుతుందండి. అంటే ఆవిడ శ్రీదేవి గారి అంశ, శ్రీదేవి గారి కూతురు. నెక్స్ట్ ఆవిడ గురించి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద వ్యవహరించింది ఆమె, బుచ్చిబాబు గారు వెంటే తిరిగేది అని చెప్పి అంటూ ఉన్నారు. ఏంటి సార్ అది? దాని మీద ఆవిడ చాలా హార్డ్ వర్క్ అండి ఆవిడది. అంటే నేను మేడం గారితో నాకు సీన్లు ఏం లేవు కానీ ఐటమ్ సాంగ్ చేసాం. ఐటమ్ సాంగ్ చేసినప్పుడు అసలు ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఆవిడ. రామ్ చరణ్ గారితో పాటు ఆ స్టెప్స్ మ్యాచ్ చేసేవాళ్ళు. చాలా గ్రాఫ్స్ ఉండేది, ప్లే పట్టుకునేది ఆవిడ. హనీ మాస్టర్ గారి ఫేవరెట్ ఆవిడ. ఎందుకంటే ఒక మాస్టర్కి డాన్స్ బాగా వేసేవాళ్ళు అంటే బాగా ఇష్టపడతారు కదా, అట్లాగా దాన్ని మేడం చాలా. ఇప్పుడు ఆ స్పెషల్ సాంగ్ లో మీరు కూడా ఉంటారంట కదా? ఇంపార్టెన్స్ ఉంది. చూద్దాం, ఎడిటింగ్ టేబుల్ మీద ఎన్ని ఉంటాయి ఏమిపోతే తెలియదు. మొత్తానికైతే స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగానే ఉంటుంది ఉంది నాకు. ఎందుకంటే ఒకవేళ బుచ్చిబాబు గారు ఉంచండి అవి కావాలి కంపల్సరీగా అని అంటారు. అపార్ట్ ఫ్రమ్ పెద్ద ఎలాగో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, చూద్దాం ఇంకా ఎడిటింగ్ అవ్వాలి, స్క్రీన్ మీద ఎంత ఉంటుంది అనేది, పోర్షన్ అనేది చూడాలి అని. గతంలో మీరు ఏ సినిమాలో అయినా మీరు అనుకున్న కొన్ని సీన్స్ ఏమన్నా ఎడిటింగ్లో పోయి, బికాజ్ అది మన డెసిషన్ కాదు, ఎడిటర్ డైరెక్టర్ గారు కూర్చుని అరే మనకి లెంత్ ఇంతే, నిడివికి ఇంతే ఉండాలి, లేకపోతే కొన్ని సీన్స్ ఎక్కువైపోతాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. సీన్స్ ఒకవేళ సీన్స్ వేస్ట్ సీన్స్ అయితే తీయరు, చిత్రీకరించరు, కాబట్టి అవి ఏదో అవుతాయి. బట్ అలాగే ఏమన్నా మిస్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అరే ఇది సీన్ పడి ఉంటే బాగుండేదని. అంటే స్వాగ్ అనే సినిమా చేశాను. స్వాగ్ శ్రీ విష్ణు గారిది. అందులో మంచి క్యారెక్టర్ అది. అది శ్రీ విష్ణు గారికి కౌంటర్ ఇచ్చే మంచి సీన్స్. ఓకే. మొత్తం ఎడిటింగ్ లో పోయినాయి, మొత్తం ట్రాక్ పోయింది. అట్లాగా ఏంటంటే అంటే ఇప్పుడు స్వాగ్ అనేక వంశం అని చెప్తారు, ఆయనకి ఆపోజిట్ లో పెద్ద ఆయన ఉంటాడు కదా, రిటైర్డ్ అవుతాడు ఎస్ఐ. అర్థమైంది. అందులో ఆ ఎపిసోడ్ లో నేను అతను కౌంటర్ చెప్పేది. ఓకే ఓకే. మొత్తం అసలు ఆ ఎపిసోడ్ తీస్తారు. అట్లాగా చాలా పోతా ఉంటాయండి, చాలా సినిమాలు మిస్ పోతా ఉంటాయి ఎడిటింగ్ టేబుల్ మీద. చేసిందంతా ఉండాలి అనుకోవటం కూడా తప్పే కదా. అంటే ఆ టైమింగ్ అదంతా చూసుకుంటారు, ఆ లెంత్ అంతా. అండ్ ఇప్పుడు వచ్చే ఆర్టిస్టుల్లో కూడా స్టేబుల్గా ఉండే ఆర్టిస్టులు ఉంటారు. మీరున్నారు, ఎంత స్టేబుల్గా నిలకడగా ఉంటారంటే స్థితప్రజ్ఞత అని భగవద్గీతలో చెప్పినట్టు, మీలాంటి ఆర్టిస్టులు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలా స్ట్రగుల్తో వచ్చి, చాలా సబ్జెక్ట్తో వచ్చి చాలా స్టేబుల్గా ఉంటారు. ఎక్కడ గ్రౌండ్ లెవెల్లోనే ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు మీరు డ్రాగన్, వీటి తర్వాత పెద్ద స్టార్ అయిపోయినా కూడా అలాగే ఉంటారు. రేపొద్దున ఇంటర్వ్యూకి వచ్చినా నేను అది చెప్పగలను. బట్ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు కదా, మీరు నేర్చుకునే విలువలు ఇప్పుడున్న జనరేషన్ డైరెక్ట్ సెట్స్లోకి వచ్చే జనరేషన్కి మీకు ఉన్న భేదాలు ఏంటి? అంటే అదే సార్, ఇప్పుడు కొద్ది కష్టాలు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఎప్పుడు మీరు అన్నట్టుగానే అలాగే ఉంటారు. ఏ కష్టం లేకుండా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఏంటంటే ఇదే ఫైనల్ అని అక్కడ ఫిక్స్ అయిపోతారు. అది అంటే వాళ్ళ తప్పని కూడా అనడానికి లేదు, వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి అంతే. అంటే సహనం విషయంలో కూడా ఇదే నడుస్తుంది, పేషెన్స్. ఇప్పుడు మీకు ఏంటంటే మీరు స్వాగ్ టైంలో ఇలా ఎడిటింగ్ పోతే తర్వాత ఎక్కడ చెప్పుంటారు నాకు తెలిసి. ఈరోజు నేను అడిగాను, నేను పర్టికులర్ క్వశ్చన్ అడిగితే చెప్పారు. బట్ చాలా మంది ఏంటంటే ఇలా ఎడిటింగ్లో పోయినప్పుడు వాళ్ళే వచ్చి చెప్తా ఉంటారు, అరే నా సీన్ పోయింది, ఇది పోయింది అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. అలాంటివి కూడా నేను మీ జనరేషన్ ఎవరైతే ఇలా థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కష్టపడి వచ్చారో వాళ్ళ నుంచి నేను ఎప్పుడూ చూడలేదు సహనం విషయంలో. ఉండదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు
అప్పుడు ఆ స్వాగ్ డైరెక్టర్ గారు నన్ను చాలా ఇష్టపడి ఆ వేషానికి పిలిపించుకొని ఆ వేషం చేయించుకున్నారు. అది ఎందుకు కృష్ణమ్మ సినిమా చూశారు సార్, చాలా డిఫరెంట్ యాంగిల్స్లో చేస్తున్నాడు ఈయన, భలే ఉంది పర్ఫార్మెన్స్ అని. తీసేసిన తర్వాత కూడా నాకు కలిసిన తర్వాత చాలా బాధపడ్డారు సార్, లెంత్ వల్ల పోయింది సార్, కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మిమ్మల్ని బాగా వాడతాను నేను, ప్రామిస్ చేస్తున్నానని చెప్పారు. అంటే యాష్ సింగిల్ అని చెప్పి ఒకటి చేస్తున్నారు. అప్పుడు వచ్చారు, ఆ సెట్కి వచ్చారు శ్రీకృష్ణ గారు ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చినప్పుడు చెప్పారనమాట. అండ్ మొత్తం కృష్ణం సినిమా ఆల్మోస్ట్ మీరు మొత్తం సినిమా నిడివంతా ఉంటారు ఆల్మోస్ట్ మీరు. లాస్ట్ వరకు ఉంటారు. ఆ ఉన్న 4 క్యారెక్టర్లు మేమే కదా, నేను, హీరో గారు, మైసాల లక్ష్మణ్, ఒక కృష్ణ అని ఒక కుర్రాడు, మా నలుగురు మధ్య తిరుగుతూ ఉంటారు. అండ్ మీరు ఇప్పుడు చిరంజీవి గారితో చెయ్యాలి అని అనుకుంటున్నారు, అది అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చిరంజీవి గారిలా వచ్చిన కొంతమంది, అంటే ఇప్పుడు నెక్స్ట్ రవితేజ గారు వచ్చారు, ఆయన కూడా అంతే ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎక్కడి నుంచో వచ్చి ఒక జీరో స్థాయి నుంచి ఈరోజు ఒక విత్తనంలా వచ్చి ఇప్పుడు మర్రి చెట్టులాగా ఎదిగిన వ్యక్తి ఆయన. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈవెన్ నాని గారు, ఆయన కూడా ఒక పెద్ద వృక్షంలో మారుతున్న వ్యక్తి. సో వాళ్ళిద్దరితో మీరు నటించారు. నాని గారి విషయానికి వద్దామండి. ఫస్ట్ మీరు భీమిలీ కబడ్డీ జట్టు చేశారా? భీమిలీ కబడ్డీ జట్టులో ఉన్న రెండో సినిమా అప్పటికే ఆయన న్యాచురల్ స్టార్ నాని కాదు, ఒక యాక్టర్ నాని, ఒక బిగినర్ నాని. ఇప్పుడు మీరు టక్ జగదీష్ చేసే టైంకి న్యాచురల్ స్టార్ నాని, ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చేసింది. ఏంటి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు అప్పటి నాని గారికి టక్ జగదీష్ నాని గారికి? ఏం లేదండి, నేను అప్పుడు చూసిన నాని గారు ఎలా ఉన్నారో నన్ను టక్ జగదీష్లో చేసినప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయనలో ఏ మార్పు రాలా. ఒక నటుడిగా మీరు ఏం అబ్జర్వ్ చేశారు క్వాలిటీ? ఇప్పుడు నటుడిగా ఎంత పరిణితి చెందాడు అని ఆలోచిస్తూ ఉంటారు కదా మీరు. అది చూసుంటారు కదా, భీమిలీ కబడ్డీ చూసుంటారు, టక్ జగదీష్ చూసుంటారు, ఆ తర్వాత దానికి ముందు చాలా సినిమాలు చూసుంటారు కదా. ఇప్పుడు ఎవరైనా సరే, ఏ నటుడైనా సరే స్టార్టింగ్ బిగినింగ్ స్టేజ్ ఒక రకంగా ఉంటుంది. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అన్ని విషయాల్లోనే చేంజ్ అవుతూనే ఉంటారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ పెరిగే కొలది ఆ డైలాగ్ మళ్ళీ డిక్షన్ కానీ, పర్ఫార్మెన్స్ల విషయంలో కానీ అన్ని ఆటోమేటిక్గా అన్ని డెవలప్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఏ యాక్టర్కైనా జరిగిద్ది అది. స్టార్టింగ్ డేస్లో ఎవరైనా కూడా కొద్దిగా అట్లాగే ఉంటారు కదా, కొద్దిగా కొన్ని నేర్చుకోవాల్సిన స్థాయిలో ఉంటారు. అది ఫైనల్గా వచ్చేటప్పటికల్లా ఒక 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అన్ని అలవాటు అయిపోతాయి. కెమెరా లెన్స్, ఈ లెన్స్లో ఎట్లా యాక్ట్ చేయాలి, అవన్నీ నాని గారిని ఒకసారి ఎప్పుడో ప్రెస్ మీట్ లో ఒక వ్యక్తి అడిగితే, అంటే దసరా సినిమా రిజల్ట్ గురించి అడిగితే, దసరాని మీరు పుష్పతో కంపేర్ చేసుకున్నారు, ఆ రేంజ్ సినిమా అనుకున్నారా? నేను అలా చేయను, ఎప్పుడు సినిమా ఇటుక పేర్చుకుంటూ ఉంటాను, మీకు ఏంటి చిన్న ఇటుకే అనుకుంటారో, ఏదో ఒక రోజు పెద్ద గోడ చూస్తారు. ఈ రోజు ఆ గోడ కనిపిస్తుంది మాకు. నెక్స్ట్ ఇప్పుడు కనిపిస్తుంది, చూడండి ఆ క్రేజ్ చూడండి. అసలు ప్యారడైజ్ సినిమాకు ఉన్న క్రేజ్ మీరున్నారంటే ప్యారడైజ్ సినిమాలో ఏమన్నా ఏమనిపించిందండి? అంత బోల్డ్ అటెంప్ట్ కదా. ఇప్పుడు ఈవెన్ టాటూ కానీ ఎంత బోల్డ్ అటెంప్ట్ చేశారంటే అసలు ఆ జడలు, ఆ లుక్స్, ఈవెన్ ఏమైనా అనిపించిందా? చిన్న గ్లిమ్స్ వచ్చి ఆ పాట వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది? ఏదో కొట్టగానే కొడతారేమో అనిపిస్తుంది. అది బాగానే ఉంటుంది. ఎందుకంటే మీరు దసరా కూడా చూసారు కదా, దసరాలో